హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన కటౌట్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. కటౌట్ అదిరిందయా. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. అండ్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఒక 3 ఫైల్స్ ఉంటాయి, ఇవి చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి కటౌట్ రీల్ 729 XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ప్లస్ ఇక్కడ మీడియా మీరేం చేస్తారంటే ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకునే ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇది క్లిక్ చేసి బ్లెండింగు, లైటింగ్, స్క్రీను అట్లా వదిలేసేయండి. దీన్ని చివరి రుక్కి పట్టి ఇక్కడికి పెడదాం. ఓకే, ఈ బీట్ మార్క్కి పెడదాం. ఓకే, బీట్ మార్క్ పెట్టాను. ఈ ఎఫెక్ట్ని ఫస్ట్కి వచ్చాను. ప్లస్ మీడియా లిరికల్ వీడియోని తీసుకున్నాను. ఫస్ట్కి చివరికి వెళ్ళాను. లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టాను. సెకండ్ బీట్ మార్క్ నుంచి ఏమో ఎఫెక్ట్ ఉండాలి, ఫస్ట్ బీట్ మార్క్ ఏమో లిరిక్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ మీడియా. మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 చేసుకుందాం. డీటెయిల్డ్గా చూపిస్తాను, నీట్గా చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టండి. ఇలా మిడిల్లోకి పెట్టండి. జూమ్ చేయండి. ఇలా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేయండి. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. రొటేషన్ కావాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్ పైన క్లిక్ చేసి రొటేషన్ ఇవ్వండి. ఇలా మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేయండి. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటో. ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేస్తాను. ఇప్పుడు ఎలైట్ మోషన్ గురించి చెప్తాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్, నేను ఇచ్చే ఎలైట్ మోషన్ ఇప్పుడు చేసే XML మెథడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది. నా టెలిగ్రామ్ వచ్చేసి మహీటెక్ ఇన్ఫో, గుర్తుపెట్టుకోండి, మహీటెక్ ఇన్ఫో. అందులో నేను పిన్ లిస్ట్లో పెట్టాను. ఒకసారి వెళ్ళి చూడండి, దొరుకుతుంది. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, ఎందుకంటే నాకు దానికి అధికారం లేదు. కానీ నేను మీకు ఇస్తున్నాను, అయినా కూడా అర్థం చేసుకోండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా పెడుతున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టేసి మిడిల్లోకి కరెక్ట్గా నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేస్తున్నాను. ప్లస్ మీడియా ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ప్లస్ మీడియా ఇంకా ఫైనల్. ఓకే, ఫోటో పెట్టేశాను. బీట్ మార్క్కి కట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఓన్లీ 1 ఫోటో ఎఫెక్ట్ అనేది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇంకంతే, ఆ ఒక్క ఎఫెక్ట్కి చాలండి. చివరికి వెళ్ళండి. ఈ ఎఫెక్ట్ వీడియో చివరి నొక్కి పట్టి టాప్కి డ్రాగ్ చేయండి. చేశారు కదా, ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. లిరిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫోటోకి యానిమేషన్ వస్తుంది, తర్వాత మాత్రం చూడటానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దీనికోసం మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లోని సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.